క్షమించకపోతే నీ మనస్సాక్షి శుద్ధి ఉండదు. సామెతల గ్రంథంలో ఒక మాట రాస్తూ అంటున్నాడు. సామెతలు 25వ అధ్యాయము ఒక మాట చూద్దాం. సామెతలు 25:21 వచనాన్ని నేను చదువుతున్నాను. నీ పగవాడు ఆకలిగొన్న ఎడల వానికి భోజనం పెట్టును, దప్పిగొన్న ఎడల వానికి దాహమేము. అట్లా చేయుట చేత వాడి తల మీద నిప్పుల కుప్పగా పోయబడను. యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుని బిడ్డలారా, ఎందుకంటే నీకు ప్రతిఫలము రావాలా అవద్దా? ప్రతిఫలము రావాలి అని అంటే నీ పగవాన్ని నీవు క్షమించాలి. నీ పగవాడు ఆకలి కొంటే వారికి ఆహారం పెట్టాలి. ఆయన కింద అంటున్నాడు, నువ్వు అట్లు చేయుట చేత అతని తల మీద నిప్పుల కుప్పగా పోయబడును. యెహోవా అందుకు నీకు ప్రతిఫలం ఇచ్చును. నువ్వు ఎవరిని ప్రేమిస్తావో, ఒకవేళ మనల్ని హింసించేవారు కావచ్చు, దూషించేవారు కావచ్చు, వారిని నువ్వు ప్రేమిస్తే దేవుని దగ్గర నుంచి ప్రతిఫలం వస్తుంది. ఒకవేళ ప్రేమించకపోతే ప్రతిఫలం అనేది రాదు. మా అమ్మ అప్పుడు మట్టి ఇల్లు ఉండే, మాకు గచ్చు లేదు. మా అమ్మ ఇల్లు అలికేది రోజు 2-3 రోజులకు ఒకసారి. ఒక్కొక్కసారి ఇల్లు అలికినప్పుడు మంచి వాసన వచ్చేది, ఒక్కొక్కసారి ఇల్లు అలికినప్పుడు అంత చెడ్డ వాసన వచ్చేది. ఎందుకమ్మా ఇల్లు అలికినప్పుడు ఇంత చెడ్డ వాసన వస్తుందని అడిగేవాడిని. నేను అడిగితే, బిడ్డ ఇది 3 రోజుల పెండరా అని అనేది. దేవుని బిడ్డలారా, 3 రోజుల పెండ ఏ విధంగా వాసన వస్తుందో, మనం ఇతరులను క్షమించకపోతే కూడా మన మనసు అలాగనే పాడైపోతుంది. మనము ఇతరులను క్షమిస్తే మనస్సు శుద్ధి అవుతుంది. ఒక గాయం అయితే వాడు స్పిరిట్ పోసి కడుగుతాడు మొత్తం లోపటి నుంచి. మనం ఇతరులను క్షమించడం ద్వారా మన మనస్సాక్షి శుద్ధి అయితే, ఒకవేళ అవన్నీ మనలో పెట్టుకుంటే ఆ ఇల్లు అలికిన వెంటనే ఆ వాసన పోనే. ఎంత శృంగారంగా అలికితే ఏం లాభం? అమ్మా వాసన వస్తుంది ఇదంతా అంటే, శృంగారంగా అలికింది 2 గంటల సేపు మా అమ్మ, కానీ వాసన పోవట్లేదు. మనకు కూడా మన జీవితంలో ఇతరులను క్షమించకపోతే కూడా అలాంటి వాసనలో మనం ఉంటాం. ఒకవేళ ఇతరులను క్షమిస్తే దేవుడు నీకు ప్రతిఫలం వేస్తాడు. ప్లీజ్ ఈ కొద్ది రోజులు